సార్ ఇంకా కంబ్యాక్ హండ్రెడ్ అండి, సూపర్ సార్. అన్న నిజంగా చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఓదల మూవీ చూసినప్పుడు నేను ఏమనుకున్నా అంటే అంతే మూవీ మామూలుగా ఇలాగనే ఉంటుంది కదా, ఓదల్ 2 అంత మించి ఏముంటుంది మామూలుగా ఏముంటుందా అనుకున్నా కానీ నెక్స్ట్ లెవెల్ భయ్యా. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ సినిమా చూసినంతసేపు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాత్రం క్రేజీగా అనిపించింది. అసలు ఫస్ట్ హాఫ్ కోసం మాత్రం తమన్నా ఇంటర్వెల్ బిఫోర్ ఒక 10 minutes ముందు వస్తుంది. ఆ ఇంట్రడక్షన్ కానీ అలాగే మన తిరుపతి గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ భయ్యా. నిజంగా థ్రిల్లింగ్ కాదు భయ్యా, నిజంగా ఫస్ట్ హాఫ్ చూస్తే అరాచకం భయ్యా. నేను అనుకున్నా ఏంటబ్బా ఇది అసలు ఏం చేస్తుండు, ఏం జరుగుతుంది, అంటే ఒక డిస్టర్బ్ అయిపోయిన మైండ్ కూడా. నిజంగా ఆ సినిమా చూస్తుంటే స్టార్టింగ్ నుంచి నాకు ఇంటర్వెల్లో అసలు క్లైమాక్స్ లెక్క చూపించారు భయ్య. ఇంటర్వెల్లో క్లైమాక్స్ లెక్క ఉంది. అలాగే నిజంగా తమన్నా గారు క్యారెక్టర్ వైజ్గా వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ్య. అంటే తమన్నాను చూస్తే చాలామంది ఒక గ్లామర్ రోల్గా గ్లామర్గా మాత్రం చూశారు, కానీ నిజంగా అశోక్ గారు డైరెక్టర్ ఇరగదీసావు మామూలు వేయలే. తమన్నా గారిని అసలు గ్లామర్ అనే పదం పక్కకు పెట్టి ఒక ఆర్టిస్ట్గా ఒక అద్భుతమైన క్యారెక్టర్ వైజ్గా తనని మాత్రం డిజైన్ చేయడం అయితే వేరే అన్నా. నువ్వు అసలు ఓదల్ 2 అనే మూవీ అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు. సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు ఇలా ఉంటుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు. నిజంగా ఆ విజువల్స్ కానీ ఆ గ్రాఫిక్స్ కానీ నాకు అక్కడక్కడ ఫ్లేవర్ ఎలా అనిపించింది అంటే అరుంధతి సినిమా ఫ్లేవర్ ఉంది కదా, అరుంధతి సినిమాలో పశుపతి మన సోను సూద్ కాక ఎంత అరాచకం అంతకు మించి ఉంది ఇలా అరాచకం. తిరుపతి గారు అన్న సినిమా డైలాగ్ చెప్పుకోనికి మనం ఏమన్నా అద్దా, సినిమా ఎలా ఉంది అనేది మనకు ముఖ్యం. అసలు ఆ సినిమాలో చూస్తుంటే విజువలైజేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వేరే లెవెల్ అనిపించింది. నాకైతే సినిమా చాలా బాగా